గత వారం రోజులుగా రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ ఘటనలు, దిగజారుతున్న రాజకీయ విలువలకు, పెరుగుతున్న మతతత్వ ప్రమాదానికి సంకేతాలు. తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ నివేదిక బహిరంగపరచకుండానే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ స్వంత వ్యాఖ్యానాలకు పూనుకున్నాయి. దేవుని ప్రసాదంలో కొవ్వు అంటూ అధికార కూటమి చేసిన ప్రచారానికి ప్రాయశ్చిత్తంగా యజ్ఞాలు, యాగాలు, పూజలకు వైసీపీ నాయకులు దిగారు. దీనికి పోటీగా లడ్డూ కల్తీ చేసిన వైసీపీ నేతలంటూ అనేక జిల్లాల్లో పేరు, ఊరు లేని బ్యానర్లు వెలిశాయి. పరస్పర విమర్శలతో మొదలై హద్దులు దాటిన వ్యక్తిగత విమర్శలకు చేరి దాడులకు, గృహదహనాల వరకు ఆ వివాదం విస్తరించింది. తిరుపతి లడ్డూ కోట్ల మంది ప్రజల విశ్వాసంతో ముడిపడిన సున్నితమైన అంశం. తమ విశ్వాసానికి తగ్గట్టుగా ప్రసాదం పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి లడ్డూలో ఆవు కొవ్వు, ఇతర జంతువుల కొవ్వులలాంటివి కలిశాయని ముఖ్యమంత్రి చెప్పడంతో తక్షణం నిజానిజాలు తేల్చి దోషులకు శిక్ష వేస్తాలని ఆశిస్తారు. ముఖ్యమంత్రి ఆరోపణ చేసిన కొద్ది రోజుల్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూ మతానికి అపచారం జరిగిందంటూ కనకదుర్గమ్మ గుడిమెట్లు కడిగారు. ఎలుకపోరు పిల్లి తీర్చినట్లుగా రాష్ట్రంలో మత విశ్వాసాల చుట్టూ రాజకీయ రగడ జరగడం తన మతతత్వ ఎజెండాకు తోడ్పడుతుందని బీజేపీ మరింత ఎగదోసింది. పాలకవర్గ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు చేసిన తీవ్రమైన ఆరోపణ కాబట్టి సంబంధిత అధికార సంస్థల ద్వారా నేరాన్ని నిరూపించి నిందితులకు శిక్షపడేలా చేయడం ప్రభుత్వ బాధ్యత. అందుకోసం నియమించిన సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. నివేదికలో ఏముందో ప్రకటించకుండానే మరో కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆశ్చర్యం. గురువారం జరిగిన అధికార కూటమి నేతల మీడియా సమావేశం చూస్తుంటే ఈ వివాదాన్ని ఇప్పట్లో ముగించేలా లేరు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు మాట్లాడిన మాటలు మతవిద్వేషాన్ని మరింత పెంచేలా ఉండడం ఆందోళనకరం. అది కేవలం డబ్బు కక్కుర్తితో చేసింది కాదు. కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్ర అని, హిందూ మతంపై దాడి అని ముఖ్యమంత్రి ఆరోపించడం చాలా తీవ్రమైన అంశం. లడ్డూ వ్యవహార బాధ్యతను వెంకటేశ్వరస్వామే కూటమికి అప్పగించాడని ముఖ్యమంత్రి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక నూతన సనాతనవాది పవన్ కళ్యాణ్ పక్కనున్న బీజేపీ నాయకుణ్ణి మించి మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గతంలో జరిగిన రామతీర్థం, అంతర్వేది, దుర్గగుడి విగ్రహాల విధ్వంసం, రథాలు కాలిపోవడం లాంటి విషయాలను ప్రస్తావించి ఇదంతా హిందూ మతాన్ని దెబ్బతీసి నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. ఈ అంశాన్ని బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి నేతల సమావేశంలో ముఖ్యమంత్రి బీజేపీ నాయకుణ్ణి కోరినట్లు, అందుకు తగిన ఆదేశాలు తమ శాఖలకు ఇవ్వనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారట. ఈ వైఖరి తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఆత్మహత్యా సదృశ్యంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల చర్యలు అంతిమంగా ఆర్ఎస్ఎస్, బీజేపీల మతతత్వ ఎజెండాకు తోడ్పడి మత సామరస్యానికి ప్రమాదంగా మారతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు కావస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీల మద్దతుతో కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చెలాయిస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ కాలంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి అదనపు నిధులు ఏమైనా తెచ్చిందా అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది. రాష్ట్రంలో కీలకమైన పోలవరం, రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం నుండి ఎంతవరకు సాధించారో చెప్పాలి. కొత్త నిధుల మాట పక్కనబెట్టి రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులే రావడం లేదని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుండి పన్నుల వాటా రూపంలో 40,807.28 కోట్లు రావలసి ఉండగా డిసెంబర్ వరకు వచ్చింది 28,846.67 కోట్లు. రావలసిన నిధుల్లో 30% రాలేదు. అలాగే గ్రాంట్ల రూపంలో రావలసిన రూపాయలు 32,284.40 కోట్లలో కేవలం రూపాయలు 8,771.67 కోట్లు, 27.17% మాత్రమే వచ్చాయి. కేంద్రం నుండి రావలసిన నిధులు పూర్తిగా రాకపోవడం, రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ సేవారంగాల్లో ఆశించిన అభివృద్ధి సాధించలేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు అప్పుల్లో కూరుకుపోతోంది.
2025-26 సంవత్సరానికి రూపాయలు 33,185.97 కోట్ల లోటు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేయగా 2025 డిసెంబర్ నాటికే రూపాయలు 60,480.55 కోట్ల లోటుకు చేరింది. ఈ సంవత్సరం 3.5 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రానికి సుమారు 4,500 కోట్లు తగ్గిపోతాయి. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు ఇస్తున్న గ్రాంట్లను రద్దు చేసింది. దీనివల్ల రాష్ట్రానికి మరో రూపాయలు 15,000 కోట్లు తగ్గిపోతాయని అంచనా. అదనపు నిధులు రాబట్టలేకపోగా వస్తున్న వాటికే కోతలు పెడుతున్న కేంద్ర బీజేపీని నిలదీయకుండా దాని మతతత్వ ఎజెండాను తలకెత్తుకోవడం రాష్ట్రానికి క్షేమమా? పారిశ్రామికవేత్తల కోసం కూటమి ప్రభుత్వం లక్షల ఎకరాల భూమిని కేటాయిస్తోంది. లక్షల కోట్ల పెట్టుబడులతో వేల పరిశ్రమలు, కోట్ల ఉద్యోగాలు అంటూ పాలకులు ప్రచార హోరెత్తిస్తున్నారు. ఇదే తరహా ప్రచారాన్ని గత ప్రభుత్వం కూడా చేసింది. కంపెనీలకు అతి చౌకగా భూములు అప్పగించడానికి ప్రభుత్వం తహతహలాడుతోంది. 99 పైసలకే ఎకరం ఇవ్వడంపై మంత్రి లోకేష్ను విలేకరి ప్రశ్నిస్తే ఉచితంగా కూడా ఇస్తాం, తప్పేంటని గద్దించడం ఈ ప్రభుత్వ స్వభావాన్ని స్పష్టం చేసింది. బలవంతపు భూసేకరణను అనేక ప్రాంతాల్లో ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచిపెట్టాలని చూస్తోంది. ఉద్యమకారుల మీద పీడీ యాక్టును కూడా ప్రయోగిస్తోంది. ఇంత చేసినా పరిశ్రమలు వస్తాయో లేదో అనే సందిగ్ధం పాలకులను వెంటాడుతోంది. కారణం, గతంలో చేసుకున్న ఒప్పందాల్లో 10% కూడా అమలులోకి రాలేదు. ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా పెట్టుబడులు రావు. అలాంటి దిశగా ప్రభుత్వ విధానాలు అమలు చేయకుండా దానికి విరుద్ధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మతతత్వం రాష్ట్రాభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులు మారుతున్నాయే తప్ప పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. మొదట్లో పునరావాసం సమస్యను పెద్దగా పట్టించుకోని ప్రభుత్వాలు ప్రజా ఉద్యమ ఒత్తిడి మేరకు కొన్ని చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధులను బట్టి మరో 10 సంవత్సరాలు గడిచినా పోలవరం పూర్తి అయ్యే అవకాశం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో బనకచెర్ల ప్రాజెక్టు గురించి చాలా హడావిడి చేశారు. ఇప్పుడు దాని ప్రస్తావనే లేకుండా పోయింది. సుమారు 1000 కోట్లు ఖర్చు చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కొనసాగుతుందో లేదో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. వెలిగొండతో పాటు అనేక ప్రాజెక్టులు ఏళ్లు గడిచినా పూర్తి కావడం లేదు. వీటికోసం ఉమ్మడిగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడానికి కృషి చేయాల్సిన అధికార పార్టీలు మతతత్వ ఎజెండా అమలుకు సిద్ధపడడం ఎవరికి ప్రయోజనం? కేంద్ర అధికారాన్ని ఉపయోగించుకుని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు విస్తరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాల వారసత్వం, ప్రజా సాహిత్యం, కళలు మన రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మతతత్వ శక్తులకు ఇంతకాలం అడ్డుకట్టగా నిలుస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మత విశ్వాసాలను పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఉపయోగించుకోవాలని చూసినా అంతిమంగా అవి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతవిద్వేష రాజకీయాలకు తోడ్పడతాయి. రాష్ట్రంలో జరుగుతున్న మతవిద్వేష రాజకీయాలను లౌకిక, ప్రజాతంత్ర మేధావులు, రచయితలు, కళాకారులు ఐక్యంగా ప్రతిఘటించాలి. విలువలతో కూడిన రాజకీయాలను ప్రజలు బలపరచాలి.